సమ్మర్ హీట్ ను ఐపీఎల్ మరింత పెంచబోతోంది. మే 25 వరకు అభిమానులను ఉరూతలూగించబోతోంది. టైటిల్ కోసం 10 జట్లు నువ్వా నేనా అంటూ సవాల్ విసురుకోబోతున్నాయి. లీగ్ దశలో 74 మ్యాచ్లు, డబుల్ హెడర్లు 12 కిక్ ఇవ్వబోతున్నాయి. తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్కు ఈడెన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2 జట్ల కెప్టెన్లు మారారు. గతేడాది కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు మరో ఫ్రాంచైజీకి వెళ్లాడు. దీంతో నైట్ రైడర్స్ను నడిపించే అవకాశాన్ని అజింక్య రహానే దక్కించుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ను నడిపించే బాధ్యతను రజత్ పటీదార్ తీసుకున్నాడు. ఇంతవరకు టీమిండియా తరపున కనీసం ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని రజత్ పటీదార్ జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరం. కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 3 సార్లు ఛాంపియన్గా నిలిచింది. జట్టులో వరుణ్ చక్రవర్తిపై అందరి చూపు పడబోతోంది. ఈ మిస్టరీ స్పిన్నర్ అంతర్జాతీయ మ్యాచుల్లో తనదైన ముద్ర వేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇరగదీశాడు. ఆర్సీబీ స్టార్ బ్యాటర్కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్తో సవాల్ తప్పకపోవచ్చు. కేకేఆర్కు సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రూ రసెల్, డికాక్, రింకు సింగ్ కీలకం కాబోతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ మాత్రం కోహ్లీపై మరోసారి భారం ఎక్కువే వేస్తోంది. 2008 నుంచి ఆర్సీబీ తరపునే విరాట్ బరిలో దిగుతున్నాడు. కోహ్లీ పరుగుల మోత మోగిస్తే ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఫిల్ సాల్ట్, లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, హేజిల్వుడ్తో రాయల్ ఛాలెంజర్స్ బలంగానే ఉంది. ఐపీఎల్ 18వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేవరెట్గానే బరిలో దిగుతోంది. గత సీజన్లో పరుగుల మూత మోగించిన ఎస్ఆర్హెచ్పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్, కెప్టెన్సీలో మరోసారి దడదడలాడించేందుకు సిద్ధమైంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, షమి, కమిన్స్, జంపా ఇలా అందరే అనుకునేలా ఎస్ఆర్హెచ్ కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ పైన ఎప్పట్లాగే అంచనాలున్నాయి. మాజీ కెప్టెన్ ధోనీపైనే అందరి చూపు పడబోతోంది. ఇదే మహీకి చివరి సీజన్ అని చర్చ జరుగుతున్న వేళ సూపర్ కింగ్స్ ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ కూడా బలంగానే ఉంది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ గైడెన్స్ లో బరిలో దిగబోతోంది. కెప్టెన్ గా సంజు శాంసన్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. అయితే సంజు శాంసన్ వేలికి గాయమైంది. తొలి 3 మ్యాచ్లకు అందుబాటులో ఉండట్లేదు. దీంతో జట్టును రియాన్ పరాగ్ నడిపించబోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాజస్థాన్ రాయల్స్ బెటర్గానే ఉంది. గతేడాది విఫలమైన ముంబై ఇండియన్స్ ఈసారి అదుర్స్ అనుకునేలా ఉంది. తొలి మ్యాచ్కు పాండ్యా సేవలు అందుబాటులో ఉండట్లేదు. ఒక మ్యాచ్ సస్పెన్షన్ కారణంగా తొలి మ్యాచ్లో సూర్య కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణ. అరంగేట్ర సీజన్లోనే టైటిల్ కొట్టిన గుజరాత్కు గత సీజన్లోనే కెప్టెన్ మారాడు. ముంబైకి పాండ్యా వెళ్లిపోవడంతో శుభ్మన్కు పగ్గాలు అందాయి. గత సీజన్లో జీటీ జట్టు అంతంత మాత్రమే అనిపించింది. ఈసారైనా మెరుగైన ప్రదర్శన చేస్తుందా లేదా అనేది ఆసక్తికరం. పంజాబ్ జట్టు చాలా వరకు మారిపోయింది. ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ఈ జట్టును నడిపించబోతున్నాడు. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్, రిషబ్ పంత్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ ఎలా ఆడతాయన్నది టాకింగ్ పాయింట్గా మారింది. ఏ జట్టు ఎలా ఉన్నా ఐపీఎల్ మస్తీ మరో లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.